ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 20వ అధ్యాయం శివ బ్రహ్మల వివాదము. వృత్నుమద మహర్షి మరల ఇట్లు పలికెను: శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడనని అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచునేయున్నది, వివాదము పెరుగుచునేయున్నది. ఇట్లుండగా వారి ఎదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమయ్యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమయ్యుండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమైరి. నలుగు దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును కాని చివరను కాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపము ఈ విధంగా తలిచిరి: ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, ఘనాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణుల యందు నివసించువాడు, సర్వ ప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీని కంటే అధికులము కాము, మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి: అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజమనంతము, నీవందరికి అన్నిటికి ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచు ఇట్లనిరి: హే విశోవంతమూర్తే, తవ గవ వికిలాకారమాధ్యస్వరూపం, సర్వాధారం, సురేశం దినపతి హతబుక్కోటి సూర్యప్రకాశం, అవాభ్యమత్రిదృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం, చిమ్రావేం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో, సర్వరూపం త్విధానం, నమస్తే విశ్వాత్మన్, విధి హర సురేంద్రాది విభురై, త్రైశాత్రాలాపైః విగదితన వ్యాఘ్రం భుజయుగం
పరం మంత్రం యంత్రం పరమపదబీజం జ్వలతి యః సాక్షాత్ పారూప్యం వ్రజతి తవ దేవేశ సతతం. త్రిలోకకర్త భవదస్య భర్త హరే మహద్రూపమనేక తేజాః గురుర్గురూణాం నరదో వరానాం మహార్ణవాంబూపలజస్త్వమేర త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట దృష్టామృతా స్వాధ్యమిరాశుపానిః సురాసురానామఖిలేశ్వరరస్త్వం లక్ష్మీపతిస్త్వం తు సుగైషగోప్తా గుహాశయః పంకజపత్రనేత్రత్వం పంచవక్త్రచ్చ చతుర్ముఖచ్చ చరాచరేశో భగవన్నమస్తే. సృష్టించ విశాలాం సృజసి త్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణచ్ఛదేవ త్వమేవ భూర్భూరి కృతప్రవేశః తదాద్యభూతం విదదాసి యత్తత్ త్వమగ్నిసూర్యౌ పవనస్థ్యమేవ యమో భవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవ శక్రస్ఫురలోకనాథః నాదాభిమస్త్వం భగవన్నమస్తే. పరమం పరాణాం పరమం పవిత్రం పురాణకర్తారమణం తమాశ్రయం త్వాం వేదమోహుకవయః సుబుద్ధ్వా నమోऽస్తు తే పన్నగవైరికేతో వేదాచ్చ వేద్యచ్చ జిగంధరాలం యష్టాసురసానమపి త్వమేవ కర్మణ్యానంతాని సుఖప్రదాని హృదచ్చ వాతో నిగమాచ్చ సర్వే నదీషు గంగా హిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః రత్నేషు వజ్రం జలజేషు చంద్రః క్షీరోదదచ్చాపి యథా తదా త్వాం అహం ప్రభుస్త్వరహం ప్రభుచ్చ సంస్పర్ధమానౌ బహువర్ణానాం తస్మాదదావీం పరిహర్తుమేవం స్వయం ప్రభుస్త్వం కరుణైకరాసి తేనాత్ర తే దర్శన బుద్ధిరాసీత్ కృపాలో భగవన్నమస్తే. తూర్ణం జగన్నాథ మహత్స్వరూపం భూత్వా పునశ్చామ్యవపు ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి తిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమునకు విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమునెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము. సుఖ సంగముచే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై అశక్తిచే ప్రబలమగును, జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును.
ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరుచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట, ఇవి అన్నీయు జరుగును. నిద్ర అనగా ఈ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు, తమోగుణ జీవితములు. జీవగుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరును సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా నుండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేవు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలనుంటిని, తరువాత నవయవ్వనములు ఏర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగని, శివుడు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు, శివునికి, మహావిష్ణువుకు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను, బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగము నందిన వాడవు, సర్వరక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించుచున్నవాడవు. మనకు భేదము లేదు. ఏకత్వములోనున్న నేనే అనేకత్వము నందితిని. మనమిద్దరం ఒకటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని వృత్సుమద మహర్షి జౌహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.